హీట్ స్ట్రోక్ ఆర్ హీట్ హైపర్థర్మియా. హీట్ స్ట్రోక్ అనగా చాలా సీరియస్ కండిషన్. సో బయట వాతావరణంలో ఎప్పుడైతే టెంపరేచర్ 44, 45 ఉంటే మన శరీర ఉష్ణోగ్రత 106 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం హీట్ స్ట్రోక్ అంటాం. ఈ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మన శరీరంలో హైపోథాలమస్ మన శరీరంలో టెంపరేచర్ని నియంత్రించే శక్తి కోల్పోతుంది. సో ఆటోమేటిక్గా బయట వాతావరణం ఎంత ఉందో మన శరీరం కూడా అంతే టెంపరేచర్లోకి వెళ్ళిపోతుంది. సో చర్మం డ్రై అయిపోవటము, శరీరంలో నీరు పూర్తిగా వెళ్ళిపోవటము, మొత్తం రెడ్గా అయిపోవటము, బ్లడ్ కాన్సన్ట్రేటెడ్గా అయిపోవటం, శరీరంలో నీరు మొత్తం ఆవిరైపోయినట్టు ఆవిరైపోతుంది. సో బీపీ డౌన్ అవటము, హార్ట్ రేట్ వేగంగా కొట్టుకోవటం, హార్ట్కి ఎరిథ్మియాస్ రావటము, ఫిట్స్ రావటము, కన్ఫ్యూజన్లో నుంచి కోమాలోకి వెళ్ళిపోవటము, బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది జరగటము, హార్ట్ అటాక్స్ అనేది రావటము, సో పేగుల్లో కూడా ప్రాబ్లం రావటం, కిడ్నీ ఫెయిల్ అయిపోవటం, ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో దీన్ని హీట్ స్ట్రోక్ అంటారు. హీట్ స్ట్రోక్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. సో దాన్ని ఇమీడియట్గా మనం ఎలా ట్రీట్ చేయాలనేది మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. సో హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే పేషెంట్ని వేడి వాతావరణం నుంచి బయటికి తీసుకొచ్చి చల్లటి వాటర్ స్ప్రే చేయాలి వాళ్ళ మీద. మన గార్డెనింగ్ వాటర్ స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రేతో చేయొచ్చు. లేదు ఒక కూల్ వాటర్ టబ్లో పేషెంట్ని ముంచాలి, అంటే హెడ్ వరకు పైకి ఉండేటట్లు ముంచాలి. నుదుటి మీద, ఛాతి మీద, యాక్సిల్లాలో మరి గ్రాయిన్స్లో తడిగుడ్డలు పెట్టేసి కూల్ ప్యాక్స్ చేయాలన్నమాట. సో ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఎందులోనైనా ఐస్ పీసెస్ తీసుకొని వాటిని క్లాత్లో ర్యాప్ చేసి సో పేషెంట్ ఒంటి మీద అయితే రుద్దుతూ ఉండాలి. సో చల్లటి వాటర్ అనేది ఇవ్వాలి. చల్లటి వాటర్ తాగటానికి కూడా చల్లటి వాటర్ ఇవ్వాలి. ఈ పానీయాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా కాఫీ కానీ, టీ కానీ, ఆల్కహాల్ కానీ, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అలానే హై షుగర్ కాన్సన్ట్రేషన్ ఉన్న పానీయాలు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. నార్మల్ వాటర్, ఎలక్ట్రాల్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఇవ్వచ్చు. షుగర్ ఎక్కువ మాత్రం ఉండేటట్లు ఇవ్వకూడదు. మినిమల్ క్వాంటిటీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో నెవర్ గివ్ కాఫీ, టీ, ఆల్కహాల్ ఆర్ కార్బోనేటెడ్ బెవరేజెస్. ఓకే. నెక్స్ట్ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవటం, డీహైడ్రేషన్ నుంచి బయటకు రావటం, సో తడిగుడ్డ పెట్టి ఒళ్ళు తొడవటము, ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా వాడటం జరుగుతుంది. సో హీట్ స్ట్రోక్ ఆర్ హీట్ హైపర్పారెక్సియా వితిన్ 15 మినిట్స్లో పేషెంట్ బ్యాడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళని మనం ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ అడ్మిషన్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒక వ్యక్తి హీట్ వేవ్ బారిన పడ్డాడని మనం తెలుసుకోవడానికి మనం ఫస్ట్ వాళ్ళకి క్లినికల్ సిమ్టమ్స్, మనం అబ్జర్వ్ చేసిన సైన్స్, అంతేకాకుండా కొన్ని ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా కూడా వాళ్ళకి ఈ హీట్ వేవ్స్ ఎఫెక్షన్ అనేది ఎంత తీవ్రంగా జరిగిందనేది మనం తెలుసుకోవచ్చు. సో అదేంటంటే బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవటం, యూరిన్ అవుట్పుట్, యూరిన్ ఎంత వస్తుందని. హీట్ స్ట్రోక్స్ కానీ హీట్ ఎగ్జాస్షన్ కానీ అయితే యూరిన్ క్రమేణీ తగ్గిపోతుంది. నెక్స్ట్ యూరిన్ యొక్క కలర్, యూరిన్ చాలా డార్క్గా వస్తుంది అంటే అర్థం మన శరీరంలో వాటర్ అనేది తగ్గిపోయింది అన్నమాట. సో కొంతమందికి యూరిన్ తగ్గిపోతుంది, కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయ్యి యూరిన్ కూడా కొంతమందికి అసలు పూర్తిగా రాదు. అంతే కాకుండా మన శరీరంలో రక్త పరీక్షలు కూడా మనం చూస్తాం అనమాట. సో ఆ బ్లడ్ టెస్ట్లో మనకి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి. సో హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాస్షన్ వచ్చిన వాళ్ళలో సోడియం, పొటాషియం అని తగ్గిపోతుంటాయి. అలానే కాల్షియం, మెగ్నీషియం కూడా తగ్గిపోతుంటాయి. ఆల్ ఎలక్ట్రోలైట్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంటుంది. వీళ్ళల్లోని బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకొని హైడ్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఈ హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాస్షన్ మూలం కానీ ఇంకేమైనా ట్రబుల్స్ వచ్చినాయంటే మనం చూసుకోవాలంటే ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎంఆర్ఐ స్కానింగ్ ఆఫ్ బ్రెయిన్ కానీ, ఎకో కార్డియోగ్రామ్ ఆఫ్ ది హార్ట్, అల్ట్రాసౌండ్ ఆఫ్ ది అబ్డమిన్, పేగులు కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, ఇంకేమైనా సాఫ్ట్ టిష్యూస్ ఏమన్నా ఇన్వాల్వ్ అయినాయేమో మనం అల్ట్రాసౌండ్లో తెలుసుకోవచ్చు. ఈ హీట్ స్ట్రోక్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మజిల్స్ కూడా కరిగిపోయి, అంటే మజిల్స్ బ్రేక్ డౌన్ అయ్యి ర్యాప్డోమయోలైసిస్ అని జరుగుతుంది. సో దీని మూలంగా మజిల్లోని మయోగ్లోబిన్ అనేది రక్తంలో కలిసిపోయి కిడ్నీని కూడా బ్లాక్ చేసి ఆలిగూరియా లేకపోతే అనూరియా లేక కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం కార్డియక్ మజిల్ అంటే గుండె యొక్క కండరాలు కూడా హీట్ వేవ్స్ మూలంగా ఎఫెక్ట్ అయ్యి గుండె కొట్టుకోవటం కూడా చాలా వేగంగా కొట్టుకోవటం కానీ, అసలు ఆగిపోవటం కానీ, ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవటం కానీ జరగచ్చు. నెక్స్ట్ ఊపిరితిత్తులు కూడా ప్రాబ్లం అనేది ఈ హీట్ వేవ్స్ మూలంగా ఆల్వియోలార్ పారెంకైమా అంటే ఊపిరితిత్తుల్లో ఉండే మన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్ఫర్కి కావాల్సిన పొర డ్యామేజ్ అవటం వలన మనం ఆక్సిజన్ ఇచ్చినా కూడా పేషెంట్కి ఒక్కొక్కసారి ఆక్సిజన్ రక్తంలోకి పీల్చుకోలేకపోతారు. సో ఇవి మనం రొటీన్గా చేసే టెస్టులు అనమాట. సో హీట్ వేవ్స్ అంటే ఏంటి, వాటి మూలంగా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలని చూసాం. అసలు హీట్ వేవ్స్ వచ్చిన తర్వాత మనం వాటిని బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. సో మనం హీట్ వేవ్స్ ఉన్న సమయం అంటే యూజువల్గా మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఈ 4 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఉదయం 10 నుంచి ఈవినింగ్ 4:30-5 వరకు కూడా బయటకు రాకుండా ఉంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. సో ఈ హీట్ వేవ్స్ వచ్చిన సమయంలో ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంటే చాలా మంచిది. అదర్వైజ్ అవి అవైలబిలిటీ లేదనుకుంటే మనము పెద్ద పెద్ద బ్లాంకెట్స్ వాటర్లో
డిప్ చేసి సో అవి మన విండోస్ కానీ డోర్స్ కానీ మనము వేలాడ తీసుకుంటూ ఉంటే ఆ కూల్ వేవ్స్ మనని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సో వాటర్, ఎలక్ట్రోలైట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకుంటూ ఉండాలి. బటర్ మిల్క్ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం బయటికి వెళ్ళేటప్పుడు కాన్బట్ అయినప్పుడు బయటికి వెళ్ళాల్సిన స్థితిలో వాటర్ బాటిల్ మనతో పాటు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ చార్జెస్ మనతో పాటు తీసుకొని ఉండాలి. సో పానీయాలని ఎక్కడ దొరికినా కూడా మనం పానీయాలు, రెడీ అవైలబుల్ పానీయాలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి. సో డే టైంలో ఎక్కువసేపు ఎయిర్ కండిషన్లో ఉండేటట్టు అనేది చూసుకోవాలి. వాటర్ అడిక్వేట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ డే టైంలో చిన్నపిల్లల్ని మనం గేమ్స్ ఆడటానికి కానీ, అథ్లెటిక్ స్పోర్ట్స్ కానీ మనం పంపించకూడదు. సో అటువంటి టైంలో స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్ కానీ, హెవీ ఎక్సర్సైజ్ కానీ, జిమ్కి వెళ్ళటం కానీ ఈ హీట్ వేవ్స్ ఉన్న సమయంలో ఈ టైమింగ్స్లో అంత హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ జిమ్కి వెళ్ళినా కానీ అథ్లెట్స్ కానీ ఇమీడియట్గా కొలాప్స్ అయ్యి ప్రాణ ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో హీట్ వేవ్స్ ఎస్పెషల్లీ అథ్లెట్స్కి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ఆరు బయట పొలంలో వర్క్ చేసే వాళ్ళకి, ఇటువంటి ఈ సైక్లింగ్ చేసుకుంటూ చాలా దూరం జర్నీ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్ అనమాట. సో ఆ టైమింగ్స్లో వాళ్ళు బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్ నైట్ టైంలో మనం ఆల్ విండోస్ అండ్ డోర్స్ అనేది ఓపెన్ చేయాలి. సో దట్ ఈ చల్లని వాతావరణంలో ఉన్న గాలి అంతా లోపలికి, ఇంటి లోపలికి వచ్చేటట్టు నైట్ టైం మనము ఓపెన్ చేసుకొని ఉంచాలన్నమాట. సో ఈ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఈ కూల్ ప్రాంతం నుంచి హీట్ వేవ్స్ ఉన్న ప్రాంతంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తి వస్తే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని దాదాపు ఒక 1 వీక్ వరకు వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. సో లేదు మనం ఎక్కడైనా వేరే వాతావరణంలోకి, వేరే ఊరు, లాట్ ఆఫ్ హాట్ వేవ్స్ అక్కడికి వెళ్ళినా కూడా మనల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది జరగాలి ఈ హీట్ వేవ్స్ మూలంగా. ఇంకా ఏంటి ఎఫెక్షన్స్ అంటే మన పెట్స్ కూడా ఈక్వల్లీ ఎఫెక్టెడ్ విత్ ది సేమ్ హీట్ వేవ్స్. సో మన పెంపుడు జంతువుల్ని కూడా హీట్ వేవ్స్లోకి మనం అలౌ చేయడానికి లేదు. అట్ ది సేమ్ టైం ఈ హీట్ వేవ్స్ మూలంగా ఈ భూమిలో కూడా చాలా తేడాలు అనేది వస్తాయి. సో భూమిలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది పూర్తిగా. సో ఆ భూముల్లో పంటలు పండటానికి అనువుగా ఉండవు. ఆ భూమి బీటల వారి మనము విత్తనాలు వేటి దాని నుంచి చెట్లు రావడానికి కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. దీని మూలంగా మనకి వానలు అనేవి కూడా ఆటోమేటిక్గా వానలు పడటం కూడా తగ్గిపోతుంది. సో భౌగోళికంగా మానవులకి మరియు జంతువులకి మరియు టోటల్ పర్యావరణానికి కూడా ఈ హీట్ వేవ్స్ అనేది చాలా ఇబ్బంది అనేది కలిగిస్తూ ఉంటాయి. వీటి బారిన ఎక్కువ పడకుండా ఉండాలంటే సో అర్బనైజేషన్ అంటే చెట్లు అవన్నీ ఎంత ఎక్కువ పెంచితే అంత మంచిది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో దాని మూలంగా ఎంత ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే హీట్ వేవ్స్ అంత ప్రామినెంట్గా వస్తాయి అన్నమాట. సో అందుకని గ్రీనరీని పెంచుకోవటం, మన రూఫ్ టాప్స్ మీద గ్రీన్ లేయర్స్ ఆఫ్ గ్రాస్ పెంచుకోవటము, చుట్టుపక్కల చెట్లన్నీ ఎక్కువ పెంచుకోవటము, రహదారులు కూడా చెట్లు ఎక్కువ పెంచడం, వీటి మూలంగా ఓవరాల్గా గ్లోబల్ గ్రీన్ కంటెంట్ అనేది పెంచడం మూలాన ఈ హీట్ వేవ్స్ నుంచి సర్వ మానవాళి రక్షింపబడతారు. సో మన ఇండివిజువల్ ప్రొటెక్షన్ ఒక లెవెల్ అయితే హోల్ ఆఫ్ ద సొసైటీ గ్రీనరీని బాగా పెంచితే, చెట్లను బాగా పెంచితే వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది సో అందరినీ రక్షిస్తుంది. అది తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ కూడా మనల్ని రక్షిస్తుంది. హీట్ వేవ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ ఆన్సర్. థ్యాంక్ యూ. Like, comment, and subscribe.